మన ఎర్త్లో అసలు ఏ నిమిషం నిద్రపోని నగరం న్యూయార్క్. కానీ వేల సంవత్సరాల క్రితమే 24 అవర్స్ యాక్టివ్గా ఉండే సిటీ మన ఇండియాలోనే ఉందని మీకు తెలుసా? అదే మదురై. నేను రీసెంట్గా మదురైకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపరంకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అలాగే మన కారులో ఈ మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఈ తిరుపరంకుండ్రం టెంపుల్ తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి 6 పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఈ 6 పవిత్ర క్షేత్రాల్లో ఏదైనా దర్శించారా? కామెంట్ చేయండి. లేకపోతే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈరోజు నేను విజిట్ చేయబోయేది ఓన్లీ ఒక టెంపుల్ని కాదు, ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ని. ప్రజెంట్ మనం సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు స్వయంగా పరిపాలించిన మదురైలో ఉన్నాం. ఇక్కడికి ట్రైను, బస్సు, ఫ్లైట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ట్రైన్ ద్వారా వస్తే ఈ టెంపుల్కి వెస్ట్ గోపురం నుండి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. బస్ ద్వారా వస్తే ఈ టెంపుల్కి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్లైట్ ద్వారా కనుక వస్తే 13 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ ద్వారా వస్తే రైల్వే స్టేషన్లో ఏసీ ప్రీపెయిడ్ హాల్ ఉంటుంది. అక్కడే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. లేదంటే టెంపుల్ దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి, చెక్ చేసుకొని స్టే చేయండి. ఓన్ వెహికల్లో వస్తే టెంపుల్కి ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గరలో అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్కి హవర్స్ లెక్కలో ఛార్జ్ చేస్తున్నారు. మన వెహికల్కి ఫాస్టాగ్ ఉంటే దానిలోనే కట్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ సెటప్ చాలా బాగుంది. సుమారు 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయి. నా కార్ని పార్క్ చేసి ఇటు నుండి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇలా చిన్న వే వస్తుంది. ఈ వేలో నుండి కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఈ టెంపుల్ గోపురాలన్నింటినీ రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇలాగే ఉన్నాయి, ఇప్పుడు ఇలాగే ఉన్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీన్ని పుదు మండపం అంటారు. ఒకప్పుడు ఇక్కడంతా షాప్స్ ఉండేవి, వాటన్నిటిని తొలగించి మంచి పని చేశారు. ఇప్పుడు ఇంత అందమైన శిల్పాలు ఉన్న ప్రదేశంలోకి అసలు ఎవరిని అలో చేయట్లేదు. ఇదే ఈస్ట్ గోపురం నుండి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇంత పెద్ద ఆలయానికి ఎదురుగా ఒక నంది ఉంది. ఇక్కడికి ఎవ్వరు రారు, ఎందుకంటే ఎవరికి ఈ నంది కనిపించదు. ఇది పుదు మండపంకి ఎదురుగా ఉంటుంది. సో చుట్టూ తిరిగి నడుచుకుంటూ రావాలి. రీసెంట్గానే పెయింట్ వేయించినట్టున్నారు. దర్శనానికి వెళ్ళాలంటే ఈ టెంపుల్కి 4 వైపులా ఎంట్రన్స్ ఉంటాయి. ఎటు నుండి అయినా లోపలికి రావచ్చు. కానీ ఎక్కువ మంది ఈ తూర్పు గోపురం నుండి లోపలికి వెళ్తారు. లోపలికి మొబైల్స్ అలో లేదు, స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. మొబైల్ కానీ, లగేజ్ కానీ, చెప్పులు కానీ పెట్టుకోవడానికి ప్రతి ఎంట్రీ దగ్గర క్లాక్ రూమ్స్ ఉన్నాయి. మొబైల్కి 5 రూపాయలు, చెప్పులకి 2 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ చుట్టూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది సౌత్ గోపురం. ఇదే వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి వస్తే ఈ గోపురం దగ్గరికి చేరుకుంటాం. ఇక్కడ టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఉన్నాయి. ఈ టైమ్స్ ప్రకారం రావడానికి ట్రై చేయండి. ఇలా ప్రతి ఎంట్రన్స్లో క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఇది నార్త్ గోపురం. ఇదే మనం కార్ పార్కింగ్ నుండి వస్తే కనెక్ట్ అయ్యే ప్లేస్. ఇక టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుందాం. టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ కట్టడాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇదొక భూలోక కైలాసం. ఈ టెంపుల్ హిస్టరీ చాలా ఎపిక్గా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా ఒక అడవిగా ఉండేది.
ఇంద్రుడు తన పాప పరిహారం కోసం ఇక్కడే ఉన్న స్వయంభూ శివలింగాన్ని పూజించాడట. తర్వాత కొంతకాలానికి శివుడు కులశేఖర పాండ్య అనే రాజుకి కలలో కనిపించడంతో ఈ శివలింగం ఉన్న ప్రదేశంలో ఒక చిన్న గుడిని నిర్మించాడు. అదే ఇప్పుడు ఉన్న మదురై సిటీకి ఫౌండేషన్. ఆ తర్వాత పాండ్యరాజులు దీన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. కానీ 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం రాజుల దండయాత్ర వల్ల ఈ గుడి చాలా వరకు ధ్వంసమైంది. అప్పుడే 16వ శతాబ్దంలో విశ్వనాథ నాయకర్ ఇంకా తిరుమలై నాయకర్ లాంటి నాయక రాజులు ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు మనం చూస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ గోపురాలు, శిల్పకళ అంతా నాయక రాజులు రీడిజైన్ చేసి నిర్మించినదే. మన పూర్వీకుల ఆర్కిటెక్చర్ స్కిల్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక స్టోరీలోకి వస్తే మలయధ్వజ పాండ్యరాజు చేసిన పుత్రికా కామిష్టి యాగంలో అమ్మవారు 3 వక్షోజాలతో అగ్ని నుండి ఉద్భవించింది. తను వయసుగా వచ్చిన తర్వాత కాబోయే భర్తను చూడగానే 3వ వక్షోజం మాయమవుతుందని ఆకాశవాణి ఈ పాండ్యరాజుకు చెబుతుంది. ఆ 3 వక్షోజాలతో ఉద్భవించిన ఆమె మన మధుర మీనాక్షి అమ్మవారు. తాను యుక్త వయసుకి రాగానే తన రాజ్యాన్ని పాలిస్తూ అన్ని దిక్కులు వెళ్లి యుద్ధాలు చేసి జయిస్తుంది. చివరగా కైలాసానికి వెళ్తుంది. అక్కడ పరమశివుని చూడగానే తన 3వ వక్షోజం మాయమవుతుంది. అమ్మవారికి అప్పటికి అర్థం అవుతుంది తానే తన కాబోయే భర్త అని. తర్వాత పరమశివుడు సుందరేశ్వరునిగా మారి మదురైకి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. అదే ఇక్కడ ఉన్న కోనేరు. దీన్నే పొట్రామలై కులం అంటారు. ఇందులో చేపలు కానీ కప్పలు కానీ ఎలాంటి జీవులు కానీ బతకవు. దీనికి ఒక శాపం ఉంది. నిజానికి ఇది ఒక శాపం కాదు, శివుడు ఇచ్చిన ఒక వరం. ఇది మదురై స్థల పురాణమైన తిరువిలయాదల్ అంటే తెలుగులో శివుని 64 లీలలన్నమాట. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ స్వర్ణ కమలాల కోనేరు దగ్గర ఒక కొంగ సుందరేశ్వరుడి కోసం తీవ్రమైన తపస్సు చేసేది. కొంగల సహజ గుణం నీటిలో ఉండే చేపలను తినటం. తన ఆకలి వల్ల ఈ పవిత్ర స్థలంలో జీవహింస జరగకూడదని, ఇక్కడ జలచరాలు బ్రతకూడదని శివుని కోరుకుంటుందట. శివుడిచ్చిన ఆ వరం వల్లే ఇప్పటికీ సైన్స్కి కూడా అంతు చిక్కిన విధంగా ఇందులో చేపలు కప్పలు కనిపించవు. అది మన పురాణాలకు ఉన్న పవర్. నార్మల్గా ఏ శివాలయంలో అయినా ఫస్ట్ పూజ స్వామివారికి జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ పూజ మీనాక్షి అమ్మవారికే. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇదొక ప్రూఫ్. అలాగే అమ్మవారి కుడి చేతిలో ఒక రామచిలక ఉంటుంది. అది మన కోరికలని అమ్మవారికి మోసుకెళ్తుందని భక్తులు నమ్ముతారు. గర్భగుడిలో అమ్మవారిని ఆభరణాలతో చూసిన క్షణం వర్డ్స్లో చెప్పలేను. ఇట్స్ ప్యూర్ బ్లిస్. నా టెంపుల్స్ ట్రావెలింగ్ జర్నీలో ఇదొక లైఫ్ టైం మెమరీగా మిగిలిపోతుంది. నేను ఈ టెంపుల్కి ఇప్పటికీ 3 టైమ్స్ వచ్చాను. ఎప్పుడు వచ్చినా దర్శనానికి 3 నుంచి 4 గంటలు ఖచ్చితంగా పడుతుంది. లోపలికి వెళ్తే అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ భక్తులు ఎక్కువ కనిపించరు. మరి ఎందుకని 3-4 గంటలు పడుతుందో అర్థం కావట్లేదు. మీరు వచ్చినప్పుడు ఎంత టైం పట్టిందో కామెంట్ చేయండి. లోపల తూర్పు గోపురం దగ్గర అన్నదానం కూడా జరుగుతుంది. కానీ అక్కడ ఆ క్రౌడ్ చూస్తే వద్దు, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. దర్శనం తర్వాత బయటికి వచ్చాక గూగుల్లో మంచి వెజ్ మీల్స్ హోటల్ చెక్ చేస్తే వెస్ట్ గోపురంకి దగ్గరలో ఈ హోటల్ని చూపించింది. చిన్నగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఫుడ్ చాలా బాగుంది, చాలా రష్గా కూడా ఉంది. బట్ తొందరగానే అయిపోయింది. మీరు వచ్చినప్పుడు ట్రై చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో ఈ హోటల్ని సెర్చ్ చేసి రండి. మంచి ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. ఆగండి. వీడియో స్టార్టింగ్లో న్యూయార్క్ గురించి మాట్లాడుకున్నాం కదా. న్యూయార్క్ని సిటీ దట్ నెవర్ స్లీప్ అని అంటారు. కానీ ఈరోజు మదురై వీధుల్లో తిరిగాక ఆ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. న్యూయార్క్ కేవలం లైట్లతో టెక్నాలజీతో నిద్రపోకుండా ఉందేమో కానీ మన మదురై మాత్రం వేల సంవత్సరాలుగా భక్తితో కళలతో ఇక్కడి ప్రజల పాజిటివ్ ఎనర్జీతో ఎప్పటికీ సజీవంగా మెలకుగానే ఉంది. ఆర్కిటెక్చరల్గా, స్పిరిచువల్గా ఇదొక ఎటర్నల్ సిటీ. సో ఫ్రెండ్స్, మన టెంపుల్స్ ట్రావెలర్స్ సౌత్ ఇండియా జర్నీలో ఈ మదురై ఎపిసోడ్ మీకు కూడా ఒక డివైన్ ఫీలింగ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్, ఈ విజువల్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే అమ్మవారి మీద మీకున్న భక్తిని కామెంట్స్లో ఓం నమః శివాయ లేదా జై మీనాక్షి అమ్మ అని టైప్ చేసి చూపించండి. మన కార్ నెక్స్ట్ ఏ పురాతన క్షేత్రానికి వెళ్తుందో చూడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన హిస్టారికల్ టెంపుల్లో మళ్ళీ కలుద్దాం.